2024లో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మినిమం క్రాప్ వేశారు మేడం. మినిమం క్రాప్ వేసిన వెంటనే మీకు అందరికీ క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తాము. ఒక ఎకరంకి వచ్చి 350 రూపాయలు కట్టించుకున్నారు మేడం. 2024లో ఖరీఫ్ సీజన్కి కట్టించుకొని ఇవాళకి వేసిన దాఖలాలు లేవు మేడం. అట్లానే ఇవాళ కూడా మళ్ళీ కందికి అంతటికి కంది అయినా లేదు మేడం. ఇప్పుడు అసలు కందికి ఇన్సూరెన్స్ కట్టండి 400 రూపాయలు అని నేను అంటున్నా మేడం. మరి ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఏమైనా మీకు పడ్డాయా? 2024లో కట్టిన డబ్బులకి ఇప్పటికి లేదు మేడం. అసలు మాకు ఇన్సూరెన్స్ రాలేదు. ఒక మిరపకు కానీ కందికి కానీ దేనికి వచ్చిన దాఖలాలు లేవు మేడం. అసలు మరి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో ఏమైనా వచ్చాయా? 2019లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాకముందు కట్టిన డబ్బులను కూడా జగనన్న వచ్చిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ డబ్బులు 2019లో పడి మేడం. మాకు టీడీపీ గవర్నమెంట్ హయాంలో కట్టిన డబ్బులు 2019 జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ మాకు డబ్బులు పడినాయి. అప్పుడు ఆ డబ్బులతోటే మళ్ళీ ట్రాక్టర్లు కొనుక్కోవడం ఉన్నాడు, వ్యవసాయం ముందుకు సాగించిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల విధాల సుభిక్షంగా ఉన్నారు రైతులు. ఇవాళ నానాటికి కూరుకుపోతున్నారు మేడం రైతులు, అప్పులు పడి ఇబ్బందులు పడి. ఆ రోజు 4 సంవత్సరాల్లో 4-5 20 లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. ఒక్కొక్కటి 10 లక్షలు వచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం. సుభిక్షంగా ఉంది మా మండలం. ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంటే ఒక విడో పెన్షన్ గానీ, ఒక వికలాంగ పెన్షన్ గానీ, కొత్త పెన్షన్ అనేది అవతలాడు సాగు కోరుకుంటే మనకు వస్తుంది పెన్షన్ అనే పరిస్థితి ఇవాళ మన ప్రభుత్వం తీసుకొచ్చింది మేడం. ఇవాళకి ఒక పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అది కూడా ఆ పెన్షన్ లో ఎట్లా భర్త చనిపోతే ఆ పెన్షన్ కొత్తగా భార్యగా ట్రాన్స్ఫర్ చేసిండు కానీ కొత్తగా ఇచ్చిన దాఖలాలు లేవు మేడం. అంటే కొత్త పెన్షన్స్ ఎక్కడ కూడా మీకు మంజూరు అవ్వలేదు. అసలు లేవు. అది రైతు అదే వెన్నెముక అని అంటారు కదా, అన్నదాత రైతే మా భారతదేశానికి వెన్నెముక అని చెప్తారు కదా. మరి మాటలకే వెన్నెముక మేడం, కానీ రైతును వెన్ను విరిసేశారు మేడం. మాటలకే వెన్నెముక కానీ రైతు వెన్ను విరిసేశాడు.